ఈరోజు మన ఈ వీడియోలో కారెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ ఐఎంటీ డీజిల్ అండి. సో ఈ కలర్ వచ్చేసి మనకి ఇంపీరియర్ బ్లూ. సో ప్రెస్టేజ్ ప్లస్ నుంచి మాత్రమే ఇంపీరియర్ బ్లూ, రెడ్, బ్లాక్ ఈ కలర్స్ అవైలబుల్ ఉంటాయి. దీనికి ముందు వచ్చేసి మనకి వైట్, సిల్వర్, గ్రే ప్రెస్టేజ్ ఆ కలర్స్ మాత్రమే ఉంటాయి. సో దీంట్లో అడిషనల్గా మనకి ప్రెస్టేజ్తో కంపేర్ చేస్తే ప్రెస్టేజ్ ప్లస్లో వచ్చేది ఏంటంటే మనకి డే రన్నింగ్ లైట్ యాంప్స్ అండి మనకి ఇది. తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. మనకి ఇక్కడ చూపిస్తుంది కదా 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి మనకి కంప్లీట్గా. ఈ 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి దీంట్లో అడిషనల్గా వస్తాయి. అండ్ మనకి దీని కీ వచ్చేసి మనకి లైక్ ఇట్లా వస్తుంది. లాక్, అన్లాక్, హోల్డ్ చేసి పక్కన ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ అవుతుంది. ఇది ఓన్లీ మనకి బూట్తో అవసరం ఉన్నప్పుడు బూట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో 2 కీస్ అనేది వస్తాయి అనమాట. సో ఇది దీని కీ అండి మనకి. అండ్ దీంట్లో ఇంకా అడిషనల్గా వచ్చేసి మనకి ఏంటంటే దీంట్లో ల్యాంప్స్ వచ్చేసి ఓన్లీ మనకి హెలోజన్ ల్యాంప్స్ వస్తాయండి, ప్రొజెక్టర్ రావు మనకి ల్యాంప్స్ అనేవి. అండ్ ఇక మనకి సైడ్ సో ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే పక్కన మీకు ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా మీకు క్రోమ్ ఐటమ్స్ అనమాట. సో కస్టమర్ ఇది చూస్ చేసుకున్నారు. సో క్రోమ్ కాకుండా నార్మల్గా అవన్నీ చూపిస్తాము. అండ్ ఇక్కడ మీకు ఇది వచ్చేసి టైర్ వచ్చేసి 16 ఇంచ్ వస్తుంది. అలాయ్ వీల్ వస్తాయండి. సో అలాయ్ వీల్స్ అనేవి మనకి ఈ ప్రెస్టేజ్ ప్లస్ నుంచే వస్తుందన్నమాట. సో డిస్క్ బ్రేక్స్, సో ప్రతి వీల్కు కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి. 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి మనకి. R16 సైజ్ MRM టైర్స్ అనేవి ఒక్కొక్క వెహికల్కి ఒక్కోలా ఉంటుంది. పర్టికులర్గా ఏ బ్రాండ్ అని ఏమి ఉండదు మనకి. సో ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసి మనకి ORVMs. అండ్ ఇది కూడా మనకి క్రోమ్ అండి. ఇది క్రోమ్ ORVM వస్తుంది మనకి కంప్లీటెడ్గా. అండ్ మనకి లోపలికి స్మార్ట్ ఎంట్రీ అనమాట. సో ఇక్కడ చూస్తుంది కదా స్మార్ట్ ఎంట్రీ అనమాట. సో స్మార్ట్ ఎంట్రీ ఇవ్వచ్చు మనం. ఇది డోర్ వచ్చేసి డ్యూయల్ టోన్ ఇంటీరియర్లో బీచ్ విత్ బ్లాక్ అనమాట మనకి. సో దీంట్లో ఏంటంటే మనకి ఆల్ పవర్ విండోస్ వస్తాయండి. బ్యాక్ సైడ్ 2 గ్లాసెస్ లాక్ అనమాట. డ్రైవర్ 1 టచ్ అప్ అండ్ డౌన్ వస్తుంది మనకి. దీంట్లో మనకి లాక్ అండ్ అన్లాక్. ఇది వచ్చేసి మన ORVM అండి, అవుట్ సైడ్ రేర్ వ్యూ అడ్జస్ట్ మిర్రర్ అనమాట మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే మిర్రర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. మళ్ళీ మనం ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతాయి అన్నమాట ఇవి. ఇంకా ఇది మనకి చిన్న బాక్స్ వస్తుందండి. తర్వాత AC ఈవెంట్ అండి. ఇది వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ అండి. 0 to 3 పాయింట్స్ ఉంటాయి అనమాట కంప్లీటెడ్గా. అండ్ ఇది వచ్చి ISC ఆప్షన్. ఇది ట్రాక్షన్ కంట్రోల్. పుష్ స్టార్ట్ బటన్ అనేది కూడా ప్రెస్టేజ్ ప్లస్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి కింద చూసినట్టయితే ఓన్లీ మనకి ఎక్సలేట్ అండ్ బ్రేక్ ఈ 2 మాత్రమే వస్తాయండి. ఇది ఎందుకంటే డీజిల్ IMT కాబట్టి. అక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనకి బానెట్ ఓపెన్ అనమాట. ఇది జస్ట్ దీన్ని మనం ప్రెస్ చేస్తే బానెట్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకి దాంట్లో. అండ్ ఇది ఫ్యూయల్ క్యాప్. అండ్ సీటింగ్ చూడండి. సో మనకి సెమీ లెదర్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట మనకి. సో సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లో కంప్లీటెడ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్లో సీట్లో కూడా మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటే సేమ్ అటొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ వస్తుంది. ఒకసారి వెహికల్ ఆన్ చేసి చూద్దాం. బ్రేక్ మీద కాల్ పెట్టి మనం పుష్ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇంజన్ అనేది ఆన్ అవుతుంది. సో ఫ్యూల్ అనేది లో అని చూపిస్తుంది. ఓకే. సో స్టీరింగ్ వచ్చేసి మనకి రౌండ్ స్టీరింగ్ వస్తుంది. ఇది క్రూజ్ కంట్రోల్ అండి. ఇది మనకి వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా MIDలో మల్టీ ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి మనకి యూరియా లెవెల్ అండి మనకి. దీంట్లో ఇది డీజిల్ కాబట్టి యాడ్ బ్లూ అనేది ఉంటుంది. సో ఇక్కడ లెవెల్ చూపిస్తున్నాయి కదా, ఆ లెవెల్స్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి 15.1 ఉంది కదా, 15 కిలోమీటర్ వస్తుంది అనమాట మైలేజ్ మనకి. సో దీంట్లో మనకి ఏదైనా ఆప్షన్ అంటే ఓకే చేసుకోవడం. అండ్ ఇక్కడ ఇవ్వండి. సో ఇది వచ్చేసి మోడ్ అండి. మోడ్ వల్ల యూజ్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనం బ్లూటూత్ ఆన్ చేసాము, సిటీస్ కానీ FMస్లో ఎప్పుడైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ దాన్ని మనం ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా FMలో కన్వర్ట్ అయిపోతుంది అనమాట మనకి. అండ్ మళ్ళీ నార్మల్గా బ్లూటూత్ కావాలంటే బ్లూటూత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వాయిస్ కమాండ్. బ్లూటూత్లో కనెక్షన్ ఉన్నప్పుడు ఇది ప్రెస్ చేసి కాల్ టు ఫర్ ఎక్స్ పర్సన్ అని అన్నప్పుడు ఆటోమేటిక్గా కాల్ అనేది వెళ్ళిపోతుంది. ఇది మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడం. ఇది FM ఉంటే స్టేషన్స్ మార్చుకోవడం కోసం, బ్లూటూత్ ఉంటే సాంగ్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం. ఇది కాల్ లిఫ్ట్ చేయడం అండ్ కాల్ కట్ చేయడానికి కూడా ఇదే యూస్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఫేవరెట్స్ ఏమైనా కావాలనుకున్నప్పుడు లైక్ ఇప్పుడు ప్రెస్ చేయగానే మనది ఏమైనా ఫేవరెట్స్ సేల్ చేసుకుంటే ఫేవరెట్స్ అనే అవుతున్నాయి. సో ప్రెజెంట్ మనం ఏం సేల్ చేయగానే నన్లో ఉందన్నమాట ఇది మనకి. అండ్ ఇక్కడ ఈ స్టీరింగ్ వచ్చేసి మనకి అడ్జస్ట్మెంట్.
టిల్ట్ మాత్రమే వస్తుంది, దీంట్లో టెలిస్కోపింగ్ ఏం రాదు మనకి ఈ అడ్జస్ట్మెంట్ అనేది. అండ్ ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ అండి, ఇండికేటర్స్. ఇక్కడ మీకు ఆటో, ఈ ఆటోలో ఏంటంటే అండి లైక్ టెంపరేచర్ని బట్టి ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇవి వైపర్స్ సంబంధించి వాషర్ సంబంధించిందండి ఇది. అండ్ ఇక డిస్ప్లే అండి. సో 8 inches టచ్ స్క్రీన్ వస్తుంది దీంట్లో. కంప్లీట్గా ఈ వైట్ అంతా కూడా స్టిక్కరే అనమాట. సో మనకి ఇది వద్దు అని అనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో అది మన చాయిస్ అనమాట దీంట్లో మనకి. సో 8 inches టచ్ స్క్రీన్ వస్తుంది దీంట్లో. మీకు మన ఆండ్రాయిడ్ ఆటో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, డిఆర్విఎం, డైవ్ రేర్ వ్యూ మానిటర్ మిర్రర్ అనమాట. డ్రైవింగ్లో కూడా మనం ఇది ప్రెస్ చేస్తే ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వ్యూ అనేది మనం క్లియర్గా దీంట్లో కూడా చూసుకోవచ్చు, మిర్రర్స్లోనే కాకుండా. సో దానికి సంబంధించింది చూద్దామంటే ఒకసారి వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కంప్లీట్గా దీని గురించి కూడా ఒక వీడియో తీసి పెడదామండి మనం కూడా. పార్కింగ్ లైట్స్ ఇవి, ఏసీ ఈవెంట్స్. సో ఇక్కడ మనం ఏసీ అప్ అండ్ డౌన్ అనమాట మనకి. సో ఇది చూడండి, ఏసీ పెంచుకోవాలంటే అది, తగ్గించుకోవాలంటే ఇదనమాట. సో టెంపరేచర్ని బట్టి మనకి కావాలనుకుంటున్నప్పుడు లైక్ కూలింగ్ అంటే కూలింగ్, రెడ్ ఉంటేనేమో మనకి వామ్ వస్తుంది, ఇది ఉంటేనేమో కూల్ వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి టచే. లైక్ ఇప్పుడు చూడండి, ఏసీ టెంపరేచర్ని బట్టి ఆటోమేటిక్గా మనకి సెట్ అయిపోతుంది. ఇది ఆఫ్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి మనకి లోపల ఏసీ అనేది లోపల రొటేట్ అవుతుంది. ఇది మనకి ఏసీ ఎక్కడ రావాలనేది, ఫర్ సపోజ్గా ఇప్పుడు మనకి ఫేస్కి వస్తుంది, కింద లెగ్స్కి వస్తుంది, ఓన్లీ లెగ్స్కి మాత్రమే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా మనకి ఎయిర్ అనేది వస్తుంది అనమాట. అది ఎట్లాంటి స్పెషల్గా ఇలాంటి వింటర్ సీజన్లో యూజ్ అవుతుంది. వామ్ పెట్టుకుంటే ఇది యూజ్ అవుతుంది. ఇది ఫ్రంట్ అనమాట, ఓన్లీ అదొకటే మాత్రం వస్తుంది. ఇది రేర్ వచ్చేసి మనకి డీఫాగర్ లైన్స్ ఉంటాయి కదా, సో అది హీట్ అవుతుంది. ఇది ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం. అండ్ ఇదేంటంటే మనకి డౌన్ హీల్ అసెన్షన్ కంట్రోల్ అండి. ఇన్ కేస్ ఇది మీరు ప్రెస్ చేయగానే అక్కడ మీకు డౌన్ హీల్ అసెన్షన్ కంట్రోల్ వచ్చింది కదా, సో డ్రైవింగ్ అనేది మనకి డౌన్ హీల్ అసెన్షన్ కంట్రోల్లో కంట్రోల్ చేస్తుంది అనమాట మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా. అండ్ ఇది మనకి C కేబుల్ ఛార్జింగ్ వస్తుంది, మల్టీ కేబుల్ ఛార్జింగ్ సాకెట్స్ యూజ్ చేసుకోవచ్చు, USB పెన్ డ్రైవ్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి టాప్ ఎండ్లో ఏంటంటే మనకి మొబైల్ పెట్టుకోవడానికి ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. బట్ ఇది మనకి 3rd version కాబట్టి నార్మల్ మొబైల్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ మీకు 4 పార్కింగ్ సెన్సార్స్ అని చెప్పాను కదా, అది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇది లైక్ ఇప్పుడు ఫ్రంట్ పర్సన్స్ ఉన్నారు కదా, సో ఫ్రంట్ పర్సన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఎల్లో, గ్రీన్, రెడ్ వస్తుంది. సో వాళ్ళ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఎల్లో, ఇన్ కేస్ వాళ్ళు ఇంకా దగ్గర ఉంటే ఏంటంటే రెడ్ వస్తుంది. సో కొంచెం దూరం జరిగాడు ఆ పర్సన్, సో అప్పుడు ఏమైతే గ్రీన్ వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఇది మనకి నార్మల్ టైంలో డిస్టర్బెన్స్ అయిపోయి ఇది ప్రెస్ చేశారంటే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది మనకి కంప్లీట్గా. ఇవన్నీ మీకు డమ్మీస్ అండి. సో ఇవి ఏంటంటే టాప్ ఎండ్స్లో మీకు వెంటిలేట్ సీట్స్ కోసం వస్తుంది అనమాట ఇది. అండ్ ఇది డైరెక్ట్ వ్యూ కోసం వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి 6+1. సో రివర్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ వస్తుంది. సో రివర్స్ చేయాలంటే ఖచ్చితంగా మీరు బ్రేక్ ప్రెస్ చేసి ఇక్కడ ఉంది కదా, ఈ నాబ్ ప్రెస్ చేసి మీరు రివర్స్ చేస్తే రివర్స్ వస్తుంది. ఇన్ కేస్ మీరు నాబ్ ప్రెస్ చేయకుండా మీరు ఎన్నిసార్లు చేసినా కానీ ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ గేర్ మాత్రమే పడుతుంది. ఓకే. అండ్ ఇక ఇది వచ్చేసి మనకి కూలింగ్ హోల్డర్స్ వస్తాయండి ఈ ప్రెస్టేజ్ ప్లేస్ నుంచే. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి కూల్ వస్తుంది అనమాట మనకి. సో బాటిల్స్ కానీ కోక్ టిన్స్ కానీ ఏమైనా కూల్ పెట్టుకోవాలంటే ఇక్కడ మనం కూలింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మనకి ఆర్మ్రెస్ట్ అండ్ చిన్న కాయిన్ బాక్స్. ఇది వద్దనుకుంటే మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. మిర్రర్ వస్తుంది, స్పెట్స్ బాక్స్ అండి ఇది. సో ఇది మనకి లైటింగ్. ఫ్రంట్ అయిపోయిందండి, ఒకసారి బ్యాక్ రో చూద్దాం. సో బ్యాక్ రోకి వచ్చేసి ఏంటంటే మనకి సేమ్ దీంట్లో ఏంటంటే మనకి పవర్ విండో ఒక ఆప్షన్ వస్తుంది. అండ్ మనకి కటన్, ఈ కటన్ ఆప్షన్ కూడా వస్తుంది. అండ్ మనకి సీటింగ్ కూడా. సో హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో ఇన్ కేస్ ఈ సీట్ ఫోల్డ్ చేయాలంటే నార్మల్ దానికంటే ఇవి చాలా ఈజీగా ఉంటాయండి. లైక్ ఫర్ సపోజ్గా మీకు ఇక్కడ ఇది ఉంది కదా, సో దీన్ని మీరు ముందుకు అన్నారంటే జస్ట్ దీన్ని మీరు ముందుకు అన్నారంటే సరిపోతుంది, కంప్లీట్గా అదే ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట మీకు. సో మీకు మళ్ళీ మనం మాన్యువల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో అట్లా ఫోల్డ్ అయిన తర్వాత 3rd రోకి అనేది మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో 2nd రో చూద్దాం. ఇదన్నమాట 2nd రోలో లెగ్ స్పేస్ అండి, ఇది చాలా ఉంది లెగ్ స్పేస్. సో ఇక్కడ మనకి డ్రైవర్ సీట్కి వచ్చేసి ఇక్కడ మనకి పాకెట్ వచ్చింది, పాకెట్. ఇది కంట్రోల్స్ అండి. సో దీంట్లో 2nd and 3rd రోకి ఏంటంటే రూఫ్ ఏసీ వస్తుంది మనకి కంప్లీటెడ్గా. ఇది రూఫ్ ఏసీ అనమాట, ఎవరు వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది. ఆ రూఫ్ ఏసీ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచి మనకి 4 లెవెల్స్ ఉంటాయి. ఇది ఛార్జింగ్ సాకెట్స్ 2 వస్తాయి. అండ్ ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఉంది చూసారా,
ఇక్కడ నుంచి కూడా మనకి ఏసీ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనం ఎయిర్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ నుంచి కూడా. అండ్ నార్మల్గా అయితే మొబైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు అనమాట అక్కడ. ఇది పైన రూఫ్ లైన్స్ అండి. అండ్ మనకి షార్క్ ఫిన్ యాంటీనా. ఇది బ్యాక్ వ్యూ. IMT బ్యాడ్జింగ్ కరెంట్స్. ఇక్కడ మనకి బటన్ వస్తుంది అన్నమాట బూట్ది. ఓపెన్ చేసుకున్నట్టే ఇది మనకి బూట్ స్పేస్. నార్మల్గా కరెంట్స్కి వచ్చే బూట్ స్పేస్ ఇదండి. సో బూట్ ల్యాంప్ ఒకటి వస్తుంది, కవర్స్ కానీ ఏదైనా మనం హోల్డ్ చేసుకోవడానికి కానీ టై చేసుకోవడానికి కానీ ఇది ఉంటుంది. సో సీటింగ్ వచ్చేసి కూడా అడ్జస్ట్మెంట్ వస్తుంది మనకి. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా అడ్జస్ట్ అవ్వాలనుకుంటే లైక్ దీన్ని ప్రెస్ చేసి మనం బ్యాక్ సైడ్ అనుకోవచ్చు. అప్పుడు మనకి కొంచెం బూట్ స్పేస్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే చిన్న చిన్న బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, సూట్ కేస్ పెద్దవి పట్టవు కానీ చిన్న అయితే మాత్రం ఈజీగా పడుతున్నాం. సో అలా కూర్చున్నప్పుడు మనకి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. మనకి ఇది మనకి డీజిల్ సంబంధించింది ఇక్కడ. సో ఇదే డీజిల్. మనకు బయట ఇక్కడ డీజిల్ స్టిక్కర్ లేకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ పెద్ద అక్షరాలతో డీజిల్ అని రాసింది కాబట్టి. సో ఇదే అండి యాడ్ బ్లూ. ఇక్కడ యాడ్ బ్లూ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనకి పొల్యూషన్ అంటే స్మోక్ అనేది ఎక్కువ రాకుండా ఉండడం కోసం యాడ్ బ్లూ అనేది యాడ్ చేసాం. సెకండ్ రో సేమ్, ఇటు సైడ్ కూడా సేమ్ వస్తుందండి. మనకి కర్టన్ వస్తాయి. అండ్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మనకి వన్ టచబుల్ అనమాట. సో ఇక్కడ మీకు ఇది ఉంది కదా, వన్ టచబుల్ సీట్ అడ్జస్ట్మెంట్, వన్ టచబుల్ సీట్ ఫోల్డ్. అది ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో కంప్లీట్గా సీట్ ఫోల్డ్ అవుతుంది. అప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోవచ్చు. సో డోర్ ఇద్దాం. సో ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇది నాకు స్పేస్ అండి. సో బెటరే, కొంచెం మనకి మరీ అంత కంజెస్టెడ్ ఏం లేదు. సో ఈజీగానే కూర్చోవచ్చు మనం. ఇంకెట్లా ఫోల్డ్ అండ్ కూర్చున్న తర్వాత కంఫర్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. మొబైల్ ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవచ్చు. కప్స్ కానీ కోటింగ్స్ కానీ ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏసీ కూడా వస్తుంది. సో ఏసీ కూడా వస్తుంది. థర్డ్ రోకి కూడా లైట్ అడ్జస్ట్మెంట్ ఉంది. సెకండ్ రోకి అయితే అక్కడ ఇచ్చారు. ఇది ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మనకి సేమ్ సి కేబుల్ ఛార్జింగ్ పార్ట్ ఉంది. ఇక్కడ నాకు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వ్యూ చూడండి. సో థర్డ్ రోలో ఉన్న వాళ్ళు కూడా హాయిగా వ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి కూడా ఈజీగా. సో ఇదండి ఆ సీటింగ్. లోపల మాత్రం కంప్లీటెడ్గా 7 సీటర్ కార్ అండ్ సో ఈ విధంగా వస్తుంది. సో చాలా కంఫర్టే ఉంది. సో మెయిన్ ప్లస్ ఏంటంటే ఇంకోటి, సో డ్రైవింగ్ సీట్లో ఉన్న పర్సన్ మనకి ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే వాళ్ళు వచ్చి అక్కడ ఉంటుంది కదా, అది మనకి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఇక్కడ వన్ టచ్ ఉంది కదా, మనం ఎక్కడ కూర్చొని సరే మనం వన్ టచ్ బటన్ ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్గా కంప్లీట్గా అది ఓపెన్ అయిపోయింది. అండ్ మనం డోర్ తీసుకొని కూడా బయటకు వెళ్ళి నిలబడవచ్చు. సో ఇలా అండ్ మనము పోల్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ రో చూద్దామండి. ఫ్రంట్లోకి వస్తే సో ఇది ఫ్రంట్ అండి. సో ఫ్రంట్ చాలా అంటే చాలా స్పేస్ ఉంది మనకి. ఇంత దగ్గర పెట్టుకుంటే ఇట్లా. సో సర్వీస్ అండ్ మాన్యువల్ సంబంధించిన బుక్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ కోక్ టిన్స్, సేమ్ కప్పు బాటిల్స్, కప్స్ ఏవైనా మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకి ఏసీ అడ్జస్ట్మెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్ ఏసీ సంబంధించింది ఉంది. ఇక్కడ కూడా ఒక ఏసీ వస్తుంది. సో ఫ్రంట్ లుకింగ్ కూడా మనకి బాగుంది. ఇంకా అండ్ ఈ స్టిక్కర్ తీస్తే కూడా మనకి మంచి నీట్గా పెద్దగా అనిపిస్తుంది అనమాట. ఒక పార్ట్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ వావ్ అని, సో వావ్ ఉంటుంది. సో ఫైనల్గా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ వ్యూవర్స్ అండి. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా
చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.